హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియోలో సిఎస్ఎస్ యూజ్ చేసి యానిమేటెడ్ బాక్స్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ హెచ్టిఎంఎల్ ఫైల్ తీసుకొని ముందుగా ఎక్స్క్లమేటరీ మార్క్ పైన క్లిక్ చేసి ఎంటర్ కొడితే హెచ్టిఎంఎల్ బాయిలర్ కోడ్ వస్తుంది. ఇందులో టైటిల్ చేంజ్ చేద్దాం, యానిమేటెడ్ బాక్స్ అని ఇద్దాం. ఓకే, ఇప్పుడు ఇది టైటిల్ అనేది బ్రౌజర్లో టాప్లో చూపిస్తుంది. ఇక్కడ ఒక H1 ట్యాగ్ తీసుకొని ఇందులో కూడా యానిమేటెడ్ బాక్స్ అని ఇద్దాం. టాప్లో హెడ్డింగ్ చూపించడానికి ఇక్కడ ఒక డివ్ ట్యాగ్ తీసుకొని దానికి క్లాస్ కంటైనర్ అని ఇద్దాం. ఇందులో ఇంకో డివ్ ట్యాగ్ తీసుకొని దీనికి ఐడి బాక్స్ అని ఇద్దాం. ఐడి వచ్చేసి బాక్స్ అని ఇద్దాం. ఇప్పుడు ఒకసారి గో లైవ్ చేసి బ్రౌజర్లో చెక్ చేద్దాం. ఓకే, ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు దీన్ని స్టైలింగ్ చేయడానికి స్టైల్ ట్యాగ్ తీసుకొని బాక్స్ని టార్గెట్ చేసి దీనికి బోర్డర్ 2 పిక్సెల్స్ ఇద్దాం. ఓకే, ఇప్పుడు విడ్త్ ఇద్దాం. విడ్త్ ఒక 100 పిక్సెల్స్ అండ్ హైట్ కూడా ఒక 100 పిక్సెల్స్ ఇద్దాం. స్క్వేర్ టైప్లో వస్తుంది. ఓకే, దీనికి ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ టొమాటో ఇస్తున్నా. మీకు నచ్చింది ఇవ్వండి. ఓకే, ఇప్పుడు దీన్ని సెంటర్కి తీసుకొద్దాం. దానికోసం ఇక్కడ H1 ట్యాగ్ టార్గెట్ చేసి టెక్స్ట్ అనేది సెంటర్ అని ఇస్తే టెక్స్ట్ అనేది సెంటర్లోకి వస్తుంది. ఓకే, ఇప్పుడు కంటైనర్ ట్యాగ్ తీసుకొని కంటైనర్ క్లాస్ని టార్గెట్ చేసి ఈ బాక్స్ అనేది ఇక్కడ సెంటర్ తీసుకురావడం కోసం డిస్ప్లే ఫ్లెక్స్ అని ఇచ్చి జస్టిఫై కంటెంట్ సెంటర్ అని ఇచ్చి ఎల్ఎన్ ఐటమ్స్ కూడా సెంటర్ అని ఇస్తే హైట్ రెడ్ వి పోర్ట్ అని ఇద్దాం. ఇప్పుడు సెంటర్ వస్తుంది. ఓకే, ఈ వెబ్ పేజ్లో ఏదైనా సెంటర్కి తీసుకురావాలంటే ఇవి ఇస్తే ఆ పేజీలో సెంటర్కి వస్తుంది. ఇక్కడ మార్జిన్ బాటమ్ ఒక 80 పిక్సెల్స్ ఇద్దాం. కొంచెం పైకి వెళ్తుంది. ఇక్కడ వెళ్ళట్లేదు కాబట్టి ఇక్కడ బాక్స్కి ఇద్దాం. ఓకే, ఇప్పుడు ఈ బాక్స్ని హోవర్ చేసినప్పుడు అంటే మౌస్ దీని మీద హోవర్ చేసినప్పుడు దీని మీదకి వచ్చినప్పుడు ఈ బాక్స్ అనేది రొటేట్ అవుతూ సైజ్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. మళ్ళీ దానికోసం బాక్స్ తీసుకొని ఓవర్ అని ఇచ్చి విడ్త్ ఒక 300 పిక్సెల్స్ ఇద్దాం. చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంత వచ్చింది. అలాగే హైట్ కూడా ఒక 300 పిక్సెల్స్ ఇద్దాం. ఓకే, ఈ విధంగా వస్తుంది. ఇది రొటేట్ అవ్వాలి కాబట్టి రొటేట్ కోసం ట్రాన్స్ఫార్మ్ తీసుకొని ఇక్కడ రొటేట్ అనే మెథడ్లో 360 డిగ్రీస్ అని ఇస్తే 360 డిగ్రీస్ రొటేట్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ట్రాన్సిషన్ ఇస్తే రొటేట్ అవుతుంది. ట్రాన్సిషన్ టైమింగ్స్ ఇద్దాం. మౌస్ ఓవర్ చేసినప్పుడు ఇచ్చిన టైంకి ఆ పర్టికులర్ టైంలోనే హైట్ విడ్త్ అనేది చేంజ్ అవుతుంది. దానికోసం హైట్ ఒక 4 సెకండ్స్ ఇద్దాం. అలాగే విడ్త్ ఒక 4 సెకండ్స్. ట్రాన్స్ఫార్మ్
4 సెకండ్స్. ఈ విధంగా రొటేట్ అవుతుంది. ఒకవేళ ఈ రొటేటింగ్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ 3 సెకండ్స్ అని ఇస్తే సరిపోతుంది. మళ్ళీ మౌస్ అనేది తీసేస్తే మళ్ళీ యథావిధిగా ఆ స్క్వేర్ టైప్‌లోకే చిన్న స్క్వేర్ టైప్‌లోకి వస్తది. ఇప్పుడు ఒకవేళ ఈ బాక్స్ అనేది సర్కిల్ షేప్‌లో ఇట్లా రౌండ్ తిరుక్కుంటూ సర్కిల్ టైప్‌లోకి రావాలి అంటే దానికోసం ఇక్కడ బోర్డర్ రేడియస్ ఇద్దాం. బోర్డర్ రేడియస్ 0% ఇచ్చి ఓవర్ చేసినప్పుడు మౌస్ దాని మీద తీసుకుపోయినప్పుడు సారీ బోర్డర్ రేడియస్ అనేది 50% అయితే సర్కిల్ టైప్‌లోకి వస్తది. 50% ఇచ్చి ఇక్కడ బోర్డర్ రేడియస్ కూడా టైం ఎన్ని సెకండ్స్‌లో కావాలి అనేది ఆ సెకండ్స్ ఇస్తే ఆ విధంగా వస్తది. 4 సెకండ్స్ ఇద్దాం. ఓకే. ఇప్పుడు ఒకసారి చెక్ చేస్తే ఈ విధంగా సర్కిల్ టైప్‌లో వస్తది. ఇంకా ఐ థింక్ మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నా. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్.